హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మనందరికీ నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని టిప్స్ను చూపించబోతున్నాను. టిప్స్ చూశాక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. టిప్ 1, కరివేపాకు ఎక్కువ రోజు నిల్వ ఉంటే ఇలా పాడైపోతుంది కదండి. అయితే ఇలా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి. మార్కెట్ నుండి కరివేపాకును తెచ్చిన తర్వాత రెబ్బలను విడదీసి ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఏదైనా పొడిబట్టపై వేసి ఇలా తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి. 10 నిమిషాలు ఆరితే సరిపోతుందన్నమాట. ఇలా తడి లేకుండా ఆరిన తర్వాత ఏదైనా బాక్స్లో ముందు టిష్యూ పేపర్ వేసిన తర్వాత ఈ కరివేపాకును వేసుకోవాలి. ఈ బాక్స్ను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15-20 రోజుల వరకు కరివేపాకు పాడవకుండా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. టిప్ 2, మన ఇంట్లో వంటగదిలో బొద్దింకలు సన్నదోమలు లాంటివి రాకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి. మన ఇంట్లో ఎక్స్పైర్ అయినటువంటి ట్యాబ్లెట్లు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా కొంచెం నీళ్ళలో వేసి నాననివ్వాలి. నానిన తర్వాత నీళ్ళలో మంచిగా కలిపి ఎక్కడ బొద్దింకలు దోమలు తిరుగుతున్నాయో అక్కడ ఈ నీళ్ళను చల్లితే కనుక బొద్దింకలు రాకుండా ఉంటాయండి. రాత్రిపూట చల్లి పొద్దున శుభ్రంగా కడుక్కోవాలి. ఈ యొక్క టాబ్లెట్స్ వాసనకి బొద్దింకలు దోమలు లాంటివి రాకుండా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. టిప్ 3, నిమ్మకాయలు కట్ చేసిన తర్వాత రసాన్ని గిన్నెలో పిండుకుంటాం కదండి. అలా పిండుకున్నప్పుడు ఇత్తులు కూడా గిన్నెలో పడతాయి. అలా ఇత్తులు పడకుండా ఉండాలంటే చిల్లులు గరిటెలో రసాన్ని పిండుకుంటే ఇత్తులు పైన ఉండి రసం కింద దిగుతుందనమాట. ఇత్తులు ఏరుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ట్రై చేయండి. టిప్ 4, పల్లీల పొట్టు ఈజీగా ఊడి రావాలంటే ఒక చిట్కా చెప్తానండి. పల్లీలు వేయించేటప్పుడే 2 స్పూన్స్ వాటర్ని వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పల్లీలను వేయిస్తే వేగిన తర్వాత పొట్టు కూడా ఈజీగా ఊడి వస్తుందన్నమాట. మీరు ట్రై చేయండి.